సాధించారు. మొత్తానికి ఈసారి కప్ నమ్దే దగ్గర నుంచి ఈసారి కప్ నమ్దు వరకు వచ్చారు. ఆర్సీబీ టీం యొక్క ముఖ్యంగా కోహ్లీ యొక్క 18 సంవత్సరాల కాల ఐపీఎల్ ఫైనల్ విన్ అవ్వడం, కప్పు చేతిలోకి తీసుకోవడం జరిగింది. 18 సంవత్సరాలు ఎన్ని మాటలు, ఎన్ని ట్రోల్స్ అవన్నీ పట్టించుకోకుండా ప్రతి సీజన్ కష్టపడి మొత్తానికి ఈ సీజన్ గెలిపించి చూపించారు. ఐసీసీ ఈవెంట్స్ లో మన ఇండియాకి కప్పు రావాలి అని ఎంతమంది కోరుకుంటారు, ఆల్మోస్ట్ అంతే మంది ఆర్సీబీ కప్ గెలవాలని కోరుకుని ఉంటారు. ముఖ్యంగా కోహ్లీ ఈ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో ఏడవడం చూసి తన ఫ్రెండ్ అయిన ఏబీడీకి ముందే చెప్పాడంట, నాకు పక్క కన్నీళ్ళు వస్తాయని. మొత్తానికి మళ్ళీ ఒక కొత్త టీం కప్పుకు వెళ్ళడం మనం చూసాం. కోహ్లీ మ్యాచ్ అయ్యాక ఇంటర్వ్యూలో, నేను ఆర్సీబీకి యూత్గా ఉన్నప్పుడు, ప్రైమ్గా ఉన్నప్పుడు, ఎక్స్పీరియన్స్గా ఉన్నప్పుడు ఈ టైంలో నేను నా కష్టాన్ని ఆర్సీబీకి పెట్టాను అని, అంతేకాకుండా నాకు మాత్రమే కాకుండా ఏబీడీకి అండ్ గేల్కి కూడా ఈ ట్రోఫీ చాలా స్పెషల్ అని చెప్పాడు. ఏబీడీ కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యాడు, తను కూడా ఎమోషనల్ అయిపోయాడు. ఈ నీటి కోహ్లీ ఒక బేబీలా ప్రశాంతంగా పడుకుంటా అని చెప్పాడు. నీవే మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ బౌలర్స్ అద్భుతం చేశారు. లాస్ట్ మ్యాచ్ లో 200+ రన్స్ ని చేసిన టీం ని చాలా చాలా బాగా కంట్రోల్ చేసి మ్యాచ్ తో పాటు ఐపీఎల్ ట్రోఫీని కూడా విన్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్ కృణాల్ పాండ్యా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కరెక్ట్ టైంలో ప్రభ్ సిమ్రన్ అండ్ జోస్ ఇంగ్లీష్ వికెట్స్ తీశాడు. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ తో తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. తనతో పాటు కృషి టైంలో ఒకే ఓవర్లో వజేరణి అండ్ స్టోనీస్ వికెట్స్ తీసిన భువనేశ్వర్ తనేంటో మరోసారి నిరూపించాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్న స్కోర్ బాగానే ఉండేది, మ్యాచ్ కూడా 50-50గా ఉండేది. కానీ ఎప్పుడైతే భూవి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడో పంజాబ్ పని అక్కడే అయిపోయింది. లాస్ట్ మ్యాచ్లో విజృంభించిన శ్రేయస్ అయ్యర్ మ్యాచ్లో షెఫర్డ్ వేసిన స్లో బాల్కి అవుట్ అయిపోయాడు. చివరిలో శశాంక్ స్పీడ్ పెంచిన అప్పటికీ టార్గెట్ దూరంలో ఉండడంతో ఏం చేయలేకపోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో అయితే ప్రతి ఒక్కరూ తమ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఫస్ట్ వికెట్ తప్ప ప్రతి ఒక్క వికెట్కి 35-40 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసేవారు. మెయిన్గా కోహ్లీ ఒక్క సైడ్ వికెట్లు పడుతున్న మరోవైపు క్రీజులో పాతుకుపోయాడు. టాస్ గెలిచి లాస్ట్ మ్యాచ్లో అలాగే ఈ మ్యాచ్లో కూడా చేజింగ్ తీసుకున్న పంజాబ్ టీం ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్లోనే ఫలితం రాబట్టింది. ఫిల్సాట్ ఇచ్చిన క్యాచ్ని శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా పట్టడం సాల్ట్ పెవిలియన్ చేరాడు. 1 డౌన్లో వచ్చిన అగర్వాల్ 18 పరుగులు చేసి కోహ్లీతో పాటు 38 పరుగులు భాగస్వామ్యం ఏర్పరిచాడు. స్కోర్ని ముందుకు తీసుకెళ్లారు. చాలా బౌలర్లు అగర్వాల్ అవుట్ అయిపోయాక కెప్టెన్ పటిదార్తో కోహ్లీ 40 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచాడు. పటిదార్ 2 అద్భుతమైన సిక్స్లు కొట్టి 16 బంతులు 26 పరుగులు చేశాడు. తర్వాత లివింగ్స్టన్తో పాటు మళ్ళీ కోహ్లీ 35 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచాడు. కోహ్లీ 35 బంతులు 43 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అంటే ఒక ఎండ్లో వికెట్లు పడుతున్న తన వికెట్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరితో 35-40 రన్స్ ఇంపార్టెంట్ అయిన పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసేవాడు. స్కోర్ని ముందుకు తీసుకెళ్లేవాడు. అలాగే చివరిలో జితేష్ 10 బంతులు 24 పరుగులు చేశాడు. కానీ లాస్ట్ 4 ఓవర్స్లో 5 వికెట్లు కోల్పోవడంతో చివరి 3 ఓవర్లు 23 పరుగులు మాత్రమే చేశారు. డెత్ ఓవర్స్లో పంజాబ్ బౌలర్స్ విజృంభించి ఆర్సీబీని 190కి కట్టడి చేశారు. బౌలింగ్లో స్టార్టింగ్ అండ్ మిడిల్ ఓవర్స్లో జెమిసన్ 3 వికెట్లతో, అజ్మతుల్లా అండ్ వైశాఖ్ చాహల్ తల వికెట్తో రాణించారు. చివరిలో హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి లాస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు. 18th ఓవర్లో వైశాఖ్ అద్భుతంగా బౌలింగ్ చేసి జితేష్ వికెట్ని తీసుకుని ఓన్లీ 5 రన్స్ మాత్రం ఇచ్చాడు. జెమిసన్ 17th ఓవర్లో ఎక్స్పెన్సివ్ అయ్యి 23 రన్స్ ఇచ్చిన ముందు 3 ఓవర్స్లో 25 రన్స్ మాత్రం ఇచ్చి ఆర్సీబీ బ్యాట్స్మెన్ కట్టడి చేశాడు. ఇంకా చేజింగ్ విషయానికి వస్తే ఫస్ట్ వికెట్కి 43 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచిన రెగ్యులర్ ఇంటర్వెల్స్ వికెట్లు కోల్పోయారు. ఓపెనర్స్ ప్రియాంశ్ ఆర్య 19 బంతులు 24 పరుగులు, ప్రభ్ సిమ్రన్ 22 బంతులు 26 పరుగులు చేసి అవుట్ అయిపోయారు. ప్రభ్ సిమ్రన్ స్లో ఇన్నింగ్స్ ఆడకపోతే మ్యాచ్ వేరేలా ఉండేదేమో. ఎనీవే తను అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఇంగ్లీష్ క్రీజులో అంతసేపు పంజాబ్ టీం స్కోర్ బలంగానే ఉంది. కానీ పవర్ ప్లే ఇవ్వగానే కృణాల్ పాండ్యా వచ్చి మ్యాచ్నే మార్చేశాడు. 23 బంతులు 39 పరుగులు చేసిన ఇంగ్లీష్తో పాటు ప్రభ్ సిమ్రన్ని అవుట్ చేసి కష్టాల పాలు చేశాడు. అంతేకాదు కెప్టెన్ కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు. ఇన్నింగ్స్ చాలా స్లో అయిపోయింది. నెహల్ వజేరా అండ్ శశాంక్ మధ్య 38 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత దాన్ని బురి బ్రేక్ చేశాడు. తర్వాత వచ్చిన స్టోనీస్ను కూడా అవుట్ చేశాడు. దాంతో పంజాబ్ టీం ఛాన్స్ లేకుండా పోయింది. ఒక పక్క శశాంక్ సింగ్ పోరాడుతున్న లక్ష్యం పెద్దదవడంతో తాను కూడా ఏం చేయలేకపోయాడు. 19th ఓవర్లో అయితే భూవి ఓన్లీ 13 రన్స్ మాత్రమే ఇవ్వడం, లాస్ట్ ఓవర్లో 29 రన్స్ టార్గెట్కి 23 రన్స్ మాత్రమే చేయడం, ఆర్సీబీ 6 రన్స్ తేడాతో మ్యాచ్తో పాటు ట్రోఫీని గెలవడం చూసాం. ముఖ్యంగా 19th ఓవర్లో సెకండ్ బాల్ అయ్యాక కోహ్లీ ఎమోషనల్ అవ్వడం అస్సలు మర్చిపోలేం. లాస్ట్ ఓవర్ అయ్యాక అయితే క్రీజ్లో కూర్చుండిపోయి వచ్చేసాడు. అది చూస్తే అర్థమవుతుంది ఇన్ని సంవత్సరాలు ఎంత బాధని దిగుమనుకున్నాడని. మొత్తాన్ని కోహ్లీ 18 సంవత్సరాల కాలం నెరవేరింది. ఆర్సీబీ టీం కప్ కొట్టింది. ట్రోఫీ లిఫ్ట్ చేశాక రజిత్ పటిదార్ దాన్ని కోహ్లీ, ఏబీడీ, గేలికి అందజేశాడు. అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేం. మొత్తానికి ఈసారి కప్ నమ్దే దగ్గర నుంచి ఈసారి కప్ నమ్దు వరకు
ప్రయాణం సాగింది. మీ ఆర్సీబీ టీం వాళ్ళకి కప్పు లేదురా అనే దగ్గర నుంచి మేడ్ ఇన్ ఐపీఎల్ టైటిల్, కప్, ట్రోఫీ అందింది. ఇంకా బౌలింగ్ గురించి వస్తే మనం ముందుగా చెప్పుకున్నట్టు కృణాల్ పాండ్యా విజృంభించి ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. తన 4 overs 17 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. ఇంకా భూవీ కూడా తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి 2 wickets తీసుకున్నాడు. షెఫర్డ్ కూడా శ్రేయస్ వికెట్ తీసుకున్నాడు. అండ్ ఎస్డిఎల్ ఒకటి, హెజల్వుడ్ ఒక వికెట్ దక్కించుకొని అందరు కలిసి గట్టిగా రాణించి టీంకి కప్పును అందజేశారు.